పాలాది పరమేశ్వర్ అంకుల్ నాన్నగారు చాలా క్లోజ్. ప్రతి గైడెన్స్ ప్రతి విషయము ఇద్దరు షేర్ చేసుకొని మాట్లాడుకుంటూ ఈ వృద్ధాశ్రమం గురించి కూడా అంటే నాకు అంత తెలియదు, కానీ వాళ్ళు మాట్లాడడం అది సన్నివేశాలు అవన్నీ చూస్తూ ఉంటే డాడీ కానీ అంకుల్ కానీ సమాజ సేవకు ఏదో చేస్తున్నారు. ఓల్డ్ ఏజ్ హోమ్ గురించి మాత్రం నేను ఇంటర్లో ఉన్నప్పుడు తిరుపతిలో ఒక వృద్ధాశ్రమంకి ఫ్యామిలీతో వెళ్ళాం. డాడీ నేను మమ్మీ అందరము. డాడీకి అది ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ అప్పుడే అంకుల్ ఈ ల్యాండ్ డొనేట్ చేయడం జరిగింది. అప్పుడు డాడీకి ఐడియా వచ్చింది, అరే మనం అక్కడ చూసింది మాకు ఎంత నచ్చిందంటే ఆ ఓల్డ్ ఏజ్ ఉమెన్స్ని చూస్తే కానీ చాలా హ్యాపీ అనిపించింది, బాధ అనిపించింది. అట్ ద సేమ్ టైం వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, నలుగురు వృద్ధులు కూర్చొని మాట్లాడుకోవడము అలా. సో డాడీకి కూడా అదే అనిపించి ఇక్కడ ఆ సన్నివేశం అవన్నీ చూసి ఇక్కడ అప్లై చేసిర్రు అనుకోండి. సో దేవుడి దయ వల్ల అది చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యి ఇప్పుడు ఇంత పెద్ద వ్యవస్థ నడుపుతుర్రు. నేను కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతా, మా నాన్నగారు ఇలా చేస్తారు, ఓల్డ్ ఏజ్ హోమ్కి ఫ్రీ సర్వీస్ చేస్తూ. నేను కూడా గర్వంగా చెప్పుకుంటా ఎక్కడైనా కానీ, నేను చిన్ననరైతారు వాళ్ళ డాటర్ని అని. అట్ ద సేమ్ టైం మా అత్తగారిది కూడా మంచి ఫ్యామిలీయే, నోముల స్వామిదాస్ వాళ్ళ పెద్ద కొడుకు కోడల్ని నేను. సో అక్కడ కూడా ఇది చిన్న సముద్రం లాగా అనిపించింది, చిన్నది అనిపించలేదు. డాడీయే ఎంతో గ్రేట్గా చేసిండు అని నా ఉద్దేశం. తర్వాత నేను తీసుకెళ్ళి నన్ను పెద్ద సముద్రంలో పడేసిండు మా డాడీ. అది ఇంకా పెద్ద సంస్థ, వాళ్ళు కూడా చాలా సేవలు చేశారు కదా. వస్తే వాళ్ళు వారం రోజులలో మంచిగా అయిపోతారు. ఎందుకైతారంటే ఇక్కడ చేసిన యజ్ఞాలు, హోమాలు, పూజలు, పునస్కారాలతో ఈ ప్లేస్ ఇదంతా చాలా పవిత్రమైన ప్లేసు. ప్రతి ఒక్కరు చాలా బాగుంటారు. ఎవరు కూడా ఇక్కడ మరణించలేరు. ఎవరు అన్ని వృద్ధాశ్రమాల 3 నెలలకు 6 నెలలకు పైకి పోతుంటారు, కానీ ఈడ మాత్రం ఇది ఏందో ఏమో. ఈడొక అసలు వాళ్ళు చెప్తారు ఏంటంటే, మీరు ముసలాలతో మాట్లాడిపిస్తా, ఇళ్ళకి రాగానే నా ఆరోగ్యం బాగైంది, సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది, అసలు ఈ ప్లేస్లో ఏమో ఉంది సార్ అని మాకు చెప్తుంటారు. ఇప్పుడు కందగట్ల స్వామి గారు తన యొక్క సందేశాన్ని ఇస్తారు. నేటి పాలాది పరమేశ్వర్ గారి సంస్మరణ సభకి ఇచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే వేదిక ముందున్న పద్మశాలి